తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే, పిల్లలు గోళీలాడుతున్న ఉలి శబ్దమే, ఆఖరికి ఇంటి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది. ఆ ఎగతాళే వద్దంటన్నా. ఎగతాళి కాకపోతే ఏంటక? నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావు సౌండ్ అనుకుంటే ఎలాగే? అంతేలే, ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో చూడండి, మీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈ లోపల నా ఏకలింగం బావును వెతికి తెచ్చారా సరే, లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో 25 లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను. డైమండ్ 25 లక్షల విలువ. ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సిందే. ఎలా? పదండి చెప్తాను. నీవు రావు నిదురరాదు. అదే ఉలి, అదే ధ్వని, అదే సౌండ్. లింగం బోధమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా? అలా వచ్చావు. స్లో మోషన్ పాడ, నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను. అవును, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించుకు చెప్తా. ఆలోచించుకుని అవును చెప్తావా? మరి అంత సడన్ గా అడిగితే ఎలాగమ్మా? ఒక్క రోజా, ఒక్క సంవత్సరమా? కరెక్ట్ గా ½ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి. అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా. దేనికి? ఆ సౌండ్ కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వెక్కడున్నా బయటకు వస్తావని. నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసులు వస్తాయంటమ్మా. పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా? ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా? లింగం, బాలా, ఎంత మాట అన్నావు? నేనేమన్నాను బాలా? నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగం. అదే అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు. ఓ మై గాడ్, నువ్వింత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచచ్చాను. వద్దు బాలా, వద్దు. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చేస్తాను. ఆ డైమండ్ పట్రా. ఎక్కడ ఎక్కడ నా బలమణి? బలమణి ఎక్కడ? నా బలమణి, బలమణి. నిన్నెంత మాట అన్న తర్వాత నేనింకా బతకను. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చేస్తాను. తీసుకురా. ఆవేశపడకు లింగం. ఆ? తమ్ముడు, అక్క నీకు శుభవార్తె. నీకొక శుభవార్త. అది పెద్ద శుభవార్తె. ఏమిట్రా అది? ఏకలింగం బావ వచ్చేసాడు. అవునరా, అప్పుడే నీకెలా తెలిసిపోయింది? నాకు తెలియటంటే తీసుకొచ్చింది నేనైతేను. నువ్వు తీసుకొచ్చావా? బావా, బల 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 బలమణి, బలమణి నేనే బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల? బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును, వీడెవడక్క? నేన్రా బామ్మర్ది, ఏకలింగాన్ని. అబద్ధం. నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. ఏమేవు బాల, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. అవును, నేను ఏకలింగాన్ని. Stop it! మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు, యూరిన్ టెస్టా? కాదు, చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్, షో మీ. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. టంటటై. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు.
రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. ఆగు నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి ఈ దరిద్రపు విప్పుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మచ్చ? ఉంగో, ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే, చూడండి. చచ్చినాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్! ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అగో! అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా, ఇంకా ఆలస్యం ఉంది మరి. 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? ఆ, నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? అయ్యయ్యయ్యో. అక్క, బావ మరీ సిగ్గుపడుతున్నాడు. తక్కువ తీసుకెళ్దాం. ఏమండి ఏమండి, మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకు దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? బాగుందా? తాజ్ మహల్ లో ఉంది అని అంటాననుకున్నావు కదూ? చస్తే అన్న. ఆగండి, అందుకోండి. ఆవో ఆవో అలీబాబా, రావో రావో లాఠీ బావా, అల్లుడు వైతివి టోపీ బావా, హారతి ఇదిగో. ఎస్ఐ బావా. ఏచ్చి, ఆపండి. ఏంట్రా ఈ మ్యూజికల్ నైట్? మ్యూజికల్ నైట్ కాదు, మ్యారేజ్ నైట్. యా. అవును, మీరు ఆ 1/2 దొంగల్లో 1/2 దొంగలు కదూ? హాజీ, ఎడంకాల్ లోపల పెట్టరండి. ఆ? నేను మిమ్మల్ని లోపలికి తోద్దామనుకుంటే మీరు నన్ను లోపలికి పిలుస్తున్నారా? ఫర్దర్ గా మనకి అవసరం ఉండదు బావగారు. బావగారా? హాంజీ, ఇన్నాళ్ళు మంది దొంగ పోలీస్ కనెక్షన్, ఈ రోజు నుంచి బావ బావమరిది రిలేషన్. బావా బామ్మరిదా? ఛై! కొంపదీసి నువ్వు గాని వీళ్ళ చెల్లెలు కాదు కదా? కాదండి, అమ్మయ్యా, బ్రతికించావు. నాకే వాళ్ళ అన్నయ్యలు. అంతే కదా? ఆ! ఆ, మీరంతా కలిసి నన్నింత మోసం చేస్తారా? అది మా కులవృత్తి బావగారు. నర్మయ్, ఎవడా నీకు బావగారు? మీరే బావగారు. బావగారు లేదు, చిల్లిగారు లేదు. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నేను బేడీలు విడాకులు తీసుకొస్తాను. బేడీలు విడాకులునా? అవును, దేనికి? బేడీలు మీకు, విడాకులు దీనికి. బ్రదర్స్, వెళ్ళి ఆటో తీసుకురండి. అక్కర్లేదు, నేను నడుచుకుంటూనే వెళ్తాను. ఆటో మీకు కాదు, నాకు. నీకు ఆటో ఎందుకు చెల్లి? ఎస్పీ గారింటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్తాను. అంతా చెబుతావా? తప్పమ్మా, 2-3 జరగనివి కూడా కలిపి చెప్పు. పాపం అప్పుడే ఎస్పీ గారికి బాగా కోపం వచ్చి బావగారి ఉద్యోగం పీకేస్తాడు. అయితే నన్ను ఆశీర్వదించి పంపండి బ్రదర్. స్పీడ్గా వెళ్ళి స్లోగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగులు చెప్పి బావగారి జీవితాన్ని సర్వనాశనం చేసినా తల్లి. ఆగు. నిజంగానే వెళ్తున్నావా? మీ మీదొట్టు. నేను సరదాగా జోక్ చేసినా కూడా వెళ్తావా? జోక్ చేశారా? అవును, భార్య బామ్మరుదులతో ఈ మాత్రం సరదాగా జోక్ చేసి షేక్ చేసే హక్కు నాకు లేదా? టెల్ మీ ఐసే. అయితే మాకు బేడీలు, మా చెల్లికి విడాకులు. విడాకుల ఎందుకు ఇవ్వాలి? వై? మొయ్. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. 1/2 అబద్ధాలాడి ఒకే ఒక పెళ్లి చేసుకుంది. అదేనా ఆమె చేసిన నేరం? 3 దొంగల ముద్దుల చెల్లి
అలా పుట్టటమేనా ఆమె చేసిన పాపం? ఏ ఏ సీతాదేవి భూమిలో పుట్టలేదా? పుట్టింది. లక్ష్మీదేవి బురదలో పుట్టలేదా? పుట్టింది. ఈవిడ కూడా అంతే. సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. బావా బాబా నువ్వు బావవి కాదు బాబా, పాలకొల్లు పాలకోబావి. మీకు కూడా తెలిసిపోయిందే. అన్నట్టు బావా, ఆ. నువ్వు మా ఇంటి వాడివి అయితే ఆ. తిరుపతి వెంకటరమణమూర్తికి వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నాం. ముగ్గురు మొక్కుకున్నారా? హాజీ. మరి ఎప్పుడు వెళ్తున్నారు? మేమెందుకు వెళ్తాం, మీరు వెళ్తే సరిపోద్ది. మొక్కుకున్న మీరైతే మేము వెళ్ళటం ఏంటయ్యా? గుండు కొట్టిస్తామని మొక్కుకుంది మీకండి. నాకు గుండు కొట్టిస్తామని మీరు మొక్కుకున్నారా? ఆహా, బామ్మర్దులంటే మీరురా. భక్తి మీది, గుండు నాది. సూపర్. రండి బావ గారు వెళ్దాం. ఎక్కడికి? కొండకా? కాదు, శోభనానికి. ఓహో, అదొకటి ఉంది కదా. ఆ. పదండి. పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం? కింద చూడండి బావ గారు. అమ్మో, కన్నం. మీ ఇంటికి కన్నం వేశారా? ఎవరా దొంగ నా చోరులు? మేమే. ఆ? మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా? ఆ. పర్పస్? మీరు లోపలికి వెళ్ళటానికి. తల దూర్చండి. ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా? No. Something is cancer found about that one. You can that. ఏంటి తిట్టాడా? లేదు, శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు. ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా? అవును బావ గారు, ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్. ఆహా, ఈ ఎస్ఐ కడుపున ఖేడీలు గూండాలు. గుడ్, బాగుంది. చాలా బాగుంటుంది, దూరండి. ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి? చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకు పోయారనుకోండి, మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. రియల్లీ? Carter Valli. అమ్మాయి, బావగారు చాలా బిడి పడుతున్నారు. బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరెళ్తా. అదే చూసారా? ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. ఎక్స్పీరియన్స్. మీకు అలవాటు అవుతుంది. ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి. ఏమిటిది? మిల్కా? కాదు టీ. టీయా? యా. నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా? డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు. హై బాబాయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే ఇప్పుడు మీరు దూరతారా, మమ్మల్ని తోయమంటారా? అక్కర్లేదు, ఆ మాత్రం మేము దూరగలం. అమ్మయ్యా, మరీ అంత స్పీడా? అప్పుడే లైట్ ఆపేశావు. లైట్ ఉంటే నాకు సిగ్గండి. చీకటంటే నాకు భయం. మీరు భలే కార్టూన్లు వేస్తారండి. అయ్ బాబోయ్, నీకు కూడా తెలిసిపోయిందే. మరే రండి. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా. ఎక్కడో పడుకుంటారా? ఓహో, నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ. అయ్య బాబాయ్, మీకు కూడా తెలిసిపోయిందే. ఇమిటేషన్ వద్దు, వస్తున్నా. రండి. నువ్వక్కడ, ఇది ఇక్కడ. అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చెల్లమ్మా, ఏడుస్తున్నావేంటమ్మా? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ కాలేదా? అయితే బావగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా? అన్నయ్య, డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు, లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. దేనికమ్మా? బావగారు, బావగారు, ఏం జరిగింది? ఏమి జరిగిందో నాకు తెలీదు. ఓయ్ 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 ఓయ్, మా సిస్టర్ గది నుంచి నువ్వు వస్తున్నావేంటి? అన్నయ్యలా
అమ్మా పూజ బేడి ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు? చెరిగిన బొట్టు, వాడిన పూలు, నలిగిన చీర. ఏం జరిగిందమ్మా? చెప్పుకోండి చూద్దాం. అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి? తప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. ఆ చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి? అదేంటో మాకు చెప్పమ్మా, మేము సిగ్గుపడతాం తల్లి. కొంప తీసి శోభనం జరగలేదు కదా? కొంప తీయకుండానే శోభనం జరిగింది. పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. నీ శీలాన్ని దోచుకున్న ఆ కామాంధుడెవరో చెప్పమ్మా. వాడి పేగులు తీసి గిటారు వాయిస్తాను. ఎవడు వాడు? ఎచ్చటి వాడు నేను చిన్న చిన్న పిల్లవాడు. చెప్పు. నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య, ఆయన్నే అడగండి. ఏమైంది బాబు? నాకు సిగ్గుగానే ఉంది బాబు. అందరూ ఇలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది. మీరా? అవును బాబు గారు. బావా గారా? ఎస్, షీఈ్ మై సిస్టర్. అమ్మ నా దొంగలారా. అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు. ఏయ్, అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చాప్. కోటయ్య ఆడుకోతో పజల్స్ ఆడుకో, పనసపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మి ఎదవా. పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరా? కోటయ్య అండుకోతో క్రికెట్ ఆడబోక, వికెట్లు రాలిపోతాయి. ఈయ్యా. బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. ఏంటయ్యా? మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా? రాలిన వికెట్, విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ 3 ముళ్ళు 3 స్టంపులుగా ఫిక్స్ అయిపోయాయి. ఏమిటే బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు? ఆడదానికి తాళి కంటే విలువైనది మాను. అదే నేను పోగొట్టుకున్నాను. నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు, అది నీ కర్మ. లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యను. ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన. ఏమండి, ఈ చిక్కుముడు మీరే చెప్పండి. అసలు మీ భార్య ఎవరో చెప్పండి. చెప్పండి. చెప్తా. ఇందాకటి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. చెప్తున్నా, చెప్పేస్తున్నా, చెక్కేస్తున్నా.